గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ అటానమస్ కళాశాల స్వయం ప్రతిపత్తి రాజమండ్రి కళాశాలకు క్రీడాకారులుగా విచ్చేసినటువంటి వివిధ కళాశాల విద్యార్థులు అందరికీ కూడా కళాశాల తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి ఈ ఇంటర్ కాలేజియేట్ మెన్స్ కబడ్డీ టోర్నమెంట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్కి అతిథులుగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ పి సురేష్ వర్మ గారు, డీన్ అకాడమిక్ అఫైర్స్, ఆదికవి నానా యూనివర్సిటీ రాజమహేంద్రవరం, అలాగే మా పై అధికారి రాజమండ్రి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ జోన్ 1 and 2 శ్రీ ప్రొఫెసర్ కృష్ణ గారు, అండ్ మై వైస్ ప్రిన్సిపల్ పిఎస్ శాస్త్రి గారు, అలాగే సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ ఆదికవి నానా యూనివర్సిటీ డాక్టర్ బి రామ్ గోపాల్ గారు, అలాగే చీఫ్ కోచ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ శాప్ శ్రీ డిఎంఎం శేషగిరి గారు. కళాశాల తరఫున ఒకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఇంటర్ కాలేజియేట్ మెన్స్ కబడ్డీ టోర్నమెంట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్ ట్రయల్స్ 2023-24 మా కళాశాలను సెలెక్ట్ చేసి ఈ కళాశాలను వేదికగా సూచించినందుకు ముందుగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మీ శక్తి సామర్థ్యాలని, అలాగే మీ యొక్క శక్తి యుక్తుల్ని పెట్టి ఈ కబడ్డీ గేమ్ని మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ గేమ్ని ఇప్పుడు నేషనల్ గేమ్ అయింది. దీనికి సెలక్షన్స్కి వచ్చినటువంటి విద్యార్థులు, వారి ద్వారా వచ్చినటువంటి పీడీస్ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, సో మా కళాశాల అందరికీ తెలుసు, దాదాపుగా కొన్ని ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఘన చరిత్ర కలిగిన కళాశాల. నిన్నే ఒక ఆలిమని రిటైర్డ్ డాక్టర్ స్వామినాథ శంకర గారిని మేము సన్మానం చేయడం కూడా జరిగింది. వారు నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్. వారి ఫాదరు ఈ కాలేజీలో 1963లోనే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించారు అని నిన్న ఆయన చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. 1963 సంవత్సరంలో ఈ కాలేజ్ నుంచి ఒక ఫుట్బాల్ ఆ ఇయర్లో, అంటే ఆ పర్టికులర్ ఆ డెకేడ్లో మా కాలేజ్ నుంచి ఒక ఇద్దరు నేషనల్స్, అంటే ఇండియన్ ఫుట్బాల్ టీంకి సెలెక్ట్ అయ్యారు అన్నట్టుగా కూడా మాకు చెప్పడం జరిగింది. సో అంటే కళాశాల అంటే ఒక మనకి ఇష్టమైనటువంటి కోర్స్ని ఆస్వాదించడం, లేకపోతే దాంట్లో ఒక డిగ్రీని పొందటమే కాదు. సో కళాశాల అంటే క్రీడలకు కూడా ఒక ప్రాంగణం అవ్వండాలి. సో మా కళాశాలకి ఇంచుమించుగా 3 గ్రౌండ్స్ ఉన్నాయి. మేము ఆ పక్క కనపడేది మెయిన్ స్పోర్ట్స్ గ్రౌండ్ అంటాం, వెనకాల హెచ్ గ్రౌండ్ అంటాం, ఇక్కడ మళ్ళీ ఇది ట్రాక్. సో ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ మా కళాశాల విద్యార్థులు యూజ్ చేసుకుంటూ మా కళాశాలకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. వారికి మా పీడీ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే కళాశాల తరఫున కూడా మేము చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. సో ఆ స్ఫూర్తితోనే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు ఈ కళాశాలని ఈ పర్టికులర్ కేటగిరీలో మెన్ కబడ్డీ టోర్నమెంట్లో ఈ కళాశాలని వేదికగా ఎంచుకోవటం, మేము దాన్ని ఆచరించడం జరుగుతుంది. సో విద్యార్థులందరికీ, వచ్చిన పీడీస్ అందరికీ మనవి, సో మేము మ్యాక్సిమం ఫెసిలిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అలాగే ఈస్ట్ గోదావరి స్పోర్ట్స్ ఎస్పెషల్లీ శాప్ వారు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ 3 రోజుల టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని మీరందరూ చక్కగా మీ యొక్క తెలివితేటలు, తర్వాత మీ యొక్క ఈ శక్తి నైపుణ్యాలు యూజ్ చేసి, గేమ్ అంటే జస్ట్ మన బల ప్రదర్శన కాదు, బలంతో పాటుగా మనకి ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. అది కూడా యూజ్ చేసుకొని చక్కగా మీరు ప్లే చేసుకొని స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని మీరు కలిగి ఉండాలని కోరుకుంటూ
మరొకసారి కళాశాల తరఫున మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ 3 రోజుల కార్యక్రమం చాలా బాగా జరగాలని, దీనికి కావలసినటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటి కూడా మా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించిన కమిటీ వారందరూ కూడా దగ్గరుండి చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.